హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు రక్షాబంధన్ కదా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అన్నలకి, తమ్ముళ్ళకి, ఇంకా అక్కలకి, చెల్లెలకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉందన్నమాట మా నేరేడుచెర్లలో. ఏంటంటే 19వ తారీఖు రోజే అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట, ఇంకా ధ్వజస్తంభ ప్రతిష్ట ఉందన్నమాట. ఈ రెండు కూడా ఒకే రోజు కలిసి రావటం అనేది విశేషమండి. ఇంకా రెండు ఒకేసారి కాబట్టి ప్రతి ఇంటిలోనూ చుట్టాలు అస్సలు రాఖీ కదండి. సెంటర్ మొత్తం కూడా రాఖీలు కొనటం, గుడికి వెళ్ళటం. మా ఊర్లో అయితే ఈరోజు చాలా కన్నుల పండుగగా ఉందన్నమాట. ఊరంతా మైకులు పెట్టారు. ఈరోజు నేరేడుచెర్ల మొత్తం కూడా ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. అయితే నేను మా ఆడపడుచుని కూడా రమ్మని చెప్పాను. ముందు రోజు నైటే వచ్చింది, 18వ తారీఖు నైట్. ఆ రోజు అక్కడ ఉన్నారనమాట మా ఇంటి దగ్గర. తెల్లారి పొద్దున్నే వాళ్ళకైతే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసేసి అందరం కూడా నర్సైగూడెంలో కట్టుకుందాంలే రాఖీ అని చెప్పేసి మా అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ తమ్ముడు కట్టి వచ్చేసరికి ఈలోపు ఇక్కడ ప్రోగ్రాం కూడా అంతా అయిపోతుంది. అక్కడికి వెళ్తామని మా ఇంట్లో టిఫిన్ చేసేసి ఇంట్లో నేనైతే బట్టలు పెట్టేశానండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీడియోని మిస్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. మా ఆడపడుచుకి బట్టలు పెట్టాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే రాఖీకి సంబంధించిన వీడియోనే పెడుతున్నాను అనమాట. సో మా ఆడపడుచు వాళ్ళైతే టిఫిన్ చేసి అక్కడికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. మా అరుణ మా మరిది వచ్చేలోపు అక్కడికైతే వెళ్ళారనమాట. ఈలోపు నేను మా ఇంటికి వెళ్ళి మా తమ్ముళ్ళకు రాఖీ కట్టి నేను కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవుతానని చెప్పి వాళ్ళని అక్కడికి తోలి నేనైతే మా ఇంటికి వచ్చాను అనమాట. మా ఇంటికి వచ్చేసరికి మా అమ్మకి మా మర్దలకి ఫుల్ జ్వరం అండి పాపం. ఇంకా మా అమ్మ ఆ జ్వరంతో అన్నం అయితే వండేసింది. మా చెల్లెల్ని అయితే రమ్మని చెప్పామన్నమాట. ఒక 6 చెల్లెల్ని, ఆడపిల్లలకి చీరలు పెట్టాలని చెప్పేసి 6 చెల్లెల్ని అయితే ఇంటికి రమ్మని పిలిచిందనమాట. అయితే ఇంకా వచ్చిన వాళ్ళని ఇంకా పులిహోరన్న కనీసం పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ జ్వరంతో అన్నం వండేసింది. నేను వచ్చేసరికి ఇవన్నీ వేయించి పెట్టింది అనమాట. నేను వచ్చి అప్పటికే మా ఇంట్లో హడావిడి ఉందనమాట. మా ఆడబిడ్డకి వాళ్ళందరికీ టిఫిన్ చేసేసి వాళ్ళు ఇంకా అందరు రెడీ అయ్యి వెళ్ళిపోయారనమాట. నేను వచ్చేసరికి 9 అయిపోతుంది. గుడి ప్రతిష్ట వచ్చేసి 9 గంటలకే. సర్లే ఇంకా గుడి ప్రతిష్ట అయితే ఎలాగో అయిపోయింది కదా, ఇక్కడ పులిహోర కలిపేసి వెళ్దాంలే అని చెప్పేసి మా ఇంటికి వచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను అనమాట, కలుపుతున్నాను. వచ్చేసరికి మా అమ్మ అన్నీ చేసింది. పాపం ఆ రోజు బాగా అలసిపోయి అందరికీ ఇంకా ఇవన్నీ వేయించి అసలే ఈ ఉబ్బకి జ్వరం మామూలుగా లేదండి. అసలు ఆ రోజు ఉబ్బ మాత్రం ఫుల్గా ఉందన్నమాట. చూడండి ఇంకా ఇదంతా వచ్చేసరికి సెట్ చేసింది కదా, నేనైతే పులిహోర కలుపుతున్నాను. ఇందులో మా మేనల్లుడి గోల్ అనమాట. ఇదొకటి, వీడు అటు సతాయించి ఇటు సతాయించి అటు కొద్దిగా పడేసి ఇటు కొద్దిగా పడేసి మొత్తానికి ఇద్దరం కలిసి ఆ పులిహోర అయితే కలిపేశాము. ఫైనల్గా పులిహోర కలపటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. రాఖీ కడదామని చెప్పేసి ముందుగా రాఖీలు అయితే కొనడానికైతే వెళ్ళానండి. చూడండి రాఖీలు కూడా అసలు మామూలు రేట్లు లేవండి. ఈ షాప్ వాళ్ళకు కూడా ఈ ఒక్కరోజే కదండి, సంవత్సరంలో ఒకరోజు రాఖీలు ఎంతైనా పెట్టి కొనాలని చెప్పేసి విపరీతమైన రేట్లు పెంచేశారనమాట. చూడండి మొత్తానికి రాఖీలు అయితే తీసేసుకున్నామన్నమాట. చూడండి రకరకాల రాఖీలు బ్రదర్స్ అన్నీ అసలు మామూలుగా లేవండి. రాఖీలు అయితే సూపర్ ఉన్నాయన్నమాట. మీరు కట్టారా ఫ్రెండ్స్? కడితే నాకు కామెంట్ చేయండి, రాఖీ కట్టారా? ఇంకా రాఖీలు తీసుకొని వచ్చేసి మా తమ్ముళ్ళని అయితే ఇలా కూర్చోబెట్టేసి రాఖీలు కడుతున్నానండి. ముందుగా బొట్టు పెట్టేసి ఇద్దరికి రాఖీ అయితే కట్టానమాట. మా చెల్లెలు కూడా వస్తారు. ఈరోజు ధ్వజస్తంభం ఉంది, ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది కాబట్టి మా చెల్లె వాళ్ళు కూడా వస్తారు. అందరినీ కూడా వీడియో తీశానండి. ఒక్క చెల్లె మిస్ అయిందనమాట. ఆ చెల్లి వచ్చేటప్పటికి నేను వెళ్ళాను, నర్సరీగూడెం వెళ్ళాను. వీడియో ఎవరు తీయలేదనమాట. అందరు చెల్లెళ్ళు కవర్ అవుతారు. ఇంకొక చెల్లెమో హైదరాబాద్లో చదువుతుంది. తనకు హాలిడేస్ ఇవ్వలేదనమాట, తను కూడా రాలేదు. మొత్తం 2 చెల్లెళ్ళు అయితే ఇల్లు మిస్ అవుతారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. మిగతా వాళ్ళందరూ అంటే నాతో పాటు 4 అనమాట. ఇంకిద్దరు అయితే మిస్ అయ్యారు ఈ వీడియోలో. చూడండి ఇప్పుడైతే మా పెద్ద తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాను. మా ఊర్లో మాత్రం నేరేడుచెర్లలో మంచిగా కలిసి వచ్చిందనమాట. రాఖీ కడితే మంచిగా ఆడపిల్లలకు బట్టలు పెట్టడం అనేది ఇంకా రెండింటికి
ఒకటే అనమాట, ఒకటే కలిసి వచ్చిందనమాట వాళ్ళకి. చూడండి మా పెద్ద తమ్ముడికి అయితే ముందుగా కట్టేశాను రాఖీ, ఇంకా తర్వాత చిన్న తమ్ముడికి అయితే కడుతున్నాను అనమాట. చాలా విశేషం అని చెప్పాలన్నమాట ఈరోజు అయ్యప్ప స్వామి ప్రతిష్ట, ఇంకా ఊళ్ళో రాఖీ పండగ రెండు కూడా ఆడపిల్లలకు సంబంధించినవే కదా ఫ్రెండ్స్. ఊర్లో ధ్వజస్తంభం కానీ విగ్రహ ప్రతిష్ట కానీ ఆడపిల్లలనే పిలుచుకుంటారు. రాఖీ అనేది కూడా ఆడపిల్లల పండగే కాబట్టి ఇంకా నేరేడు చెర్ల మొత్తం కూడా అసలుకి కిక్కిరిసిపోయిందనమాట. ఏ సందు చూసినా బజార్లో చూసినా కూడా రాఖీలు కొనేవాళ్ళు, రాఖీలు ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. బస్సులో మాత్రం ఎక్కడ కూడా సందు లేదనమాట. ఈరోజు మాత్రం అసలుకి ఫుల్ రష్గా ఉందండి. చూడండి ఇక్కడికి కూడా వచ్చాడనమాట మా అల్లుడు. ఆయనకు రాఖీ కట్టలేదని అలిగిడనమాట. సో నేనైతే ఇలా కడతాను ఫ్రెండ్స్ రాఖీ. ముందుగా రాఖీ బొట్టు పెట్టేసి రాఖీ కట్టాక ఇలా దీపారాధన అయితే వాళ్ళ కళ్ళకు అద్దుతానమాట. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవారుజామున లేసేసి నువ్వుల నూనె నెత్తికి కొంచెం అలా పెట్టేసి తర్వాత తలస్నానం చేపిస్తారనమాట. వాళ్ళ తమ్ముళ్ళకి చేయమంటారు. సో అలా చేస్తారు చాలామంది. నేనైతే ఇలాగే చేస్తానండి. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి. సో చూడండి మా మేనల్లుడికి నేను రాఖీ కట్టలేదని వాడు వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ చైన్ చూసి నాకు కట్టమని వచ్చి అడిగిననమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టేశాను. చూడండి వచ్చి ఎలా కూర్చున్నాడో సేమ్ వాళ్ళ డాడీ వాళ్ళకి ఎలా కట్టానో వీడికి కూడా అలాగే కట్టాలంట. వచ్చి మంచిగా బాస్కెట్లు పెట్టి కూర్చున్నాడు. చూడండి ఫ్రెండ్స్ వాడి వేషాలు ఎలా ఉన్నాయో. మొత్తం వాళ్ళ డాడీ వాళ్ళు ఎలా అయితే నా కాళ్ళకు దండం పెట్టారో వాళ్ళ మమ్మీ చెప్తుంటే సేమ్ అలాగే నా కాళ్ళకు కూడా దండం పెడతాడు. చూడండి ఇప్పుడు ఎలా పెడతాడో. వాడైతే ఉన్నది కొద్దిగానే, వాడికైతే ఎన్ని బుద్ధులో ఫ్రెండ్స్, అసలుకి ఎంత తీట కూడా వాడైతే. ఇంకా చూడండి కాళ్ళకి ఎలా దండం పెడుతుండో. అందరూ అయితే అసలు భలే నవ్వుతున్నారు వాడిని చూసి. చూడండి దండం పెట్టి కూర్చోమంటే కూర్చుండు, ఏది చేయమంటే అది చేస్తుండు. అసలుకి ఎంత మంచిగా అనిపించిందో నాకైతే అసలుకి. ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా అసలు వీడియో చూసి నవ్వుతూనే ఉన్నాను నేనైతే వీడియో చూసిన కానించి. చూడండి మళ్ళీ స్వీట్ పెడుతుండు. వాళ్ళ బాబాయి వాళ్ళ డాడీ ఏది చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు కూడా అదే చేస్తుండు అనమాట వాళ్ళని చూసి. నిజంగానే పెద్దల్ని చూసే పిల్లలు ఏదైనా సరే నేర్చుకుంటారనేమో. చూడండి ఫోటో దిగమంటే దిగుతున్నాడు అనమాట. ఇంకా వెంటనే ఈ నుంచి లేచి పరుగు అనమాట. ఇంకా రాఖీ కట్టాక ఇంకా తమ్ముడు మరదలు మమ్మల్ని కూడా కూర్చోబెట్టి బట్టలు పెట్టారనమాట. మళ్ళీ ఇందులో కూడా వచ్చి జాయిన్ అవుతాడు మా అల్లుడు. వాళ్ళ మామయ్యకి టవల్ కప్పుతాడు చూడండి. ఎప్పుడు బట్టలు పెట్టినా సరే టవల్ అయితే వచ్చి వాడే కప్పుతాడు అనమాట. వాళ్ళ బావకి నాకైతే ఇద్దరికి బట్టలు పెట్టారనమాట. చూడండి మా మరదలు నేను అందరం సేమ్ కలర్ చీరలే తీసుకున్నాం అనమాట. మా చెల్లె వాళ్ళకు కూడా సేమ్ అయ్యే కలర్స్ తీసుకున్నాం. అందరికి కూడాను అందరికీ ఒకే కలర్ అయితే చీరలు అయితే తీసుకున్నాము. సారీ ఒకే కలర్ కాదు, ఒకే మోడల్ చీరలు అయితే తీసుకున్నాము. చూడండి ఇంకొచ్చి వాళ్ళ మామయ్య టవల్ పట్టుకుండు. చూడండి ఫ్రెండ్స్ వాడైతే పుట్టోడైతే ఎట్ట చేస్తాడంటే అట్ట చేస్తాడు. ఇంకా మాకు బట్టలు పెట్టేసి మా దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నారండి మా తమ్ముడు మా మరదలు. ఇంకా అలా కొద్దిసేపు కూర్చునేలోపు మా చెల్లి మా పిన్ని వచ్చిందనమాట. తను కూడా రాఖీ కడుతుంది తమ్ముడు వాళ్ళకి. తనకేమో ఇద్దరు అన్నయ్యలే అనమాట, అన్నయ్యలు అవుతారు. మా చిన్న బాబాయ్ కూతురు అనమాట పిన్ని, చిన్న పిన్ని చిన్న బాబాయ్ కూతురు అనమాట మా చెల్లి. తను చిన్న చెల్లి ఏమో రాలేదనమాట, తనకి హాలిడే ఇవ్వలేదన్నమాట. పెద్ద చెల్లి ఏమో జాబ్ చేస్తుంది, తను ఒక్కతే వచ్చింది. తను కూడా అన్నయ్యలు ఇద్దరి దగ్గర బ్లెస్సింగ్ అయితే తీసుకుంది. సో ఇలా వచ్చిన ప్రతి సిస్టర్ తోటి ఇలా వీడియో అయితే తీసుకున్నామన్నమాట. ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పేసి. ఒక ఇద్దరు సిస్టర్లే మిస్ అయిందనమాట. ఇది వచ్చేసి రెండో బాబాయ్ కూతురు అనమాట. ఇది కూడా పెద్ద ఆమె వచ్చింది, చిన్నది రాలేదనమాట. తను కూడా ఈ మధ్యనే జాబ్ చేస్తుంది. తను కూడా మిస్ అయిందనమాట. వచ్చిందిలే కానీ సాయంత్రం పూట వచ్చిందనమాట. ఇప్పుడైతే పెద్ద చెల్లె కడుతుంది.
తనేమో మిర్యాలగూడెంలో ఉంటుందన్నమాట. తను వచ్చి ఇప్పుడైతే రాఖీ కడుతుంది. దీనికి ఇద్దరు కొడుకులు అనమాట. వీళ్ళ బాబు, పెద్ద బాబు హైదరాబాద్లో ఉంటాడు, చిన్న బాబు ఏమో తన దగ్గరే ఉంటాడు. తను కూడా మా అమ్మాయికి రాఖీ కట్టాడండి. చూడండి, మా చెల్లెమో కొత్తగా చేస్తుందన్నమాట. తను కూడా వాళ్ళ ఒకడేమో అన్నయ్య అవుతాడనమాట, ఇంకోడేమో తమ్ముడు అనమాట. అన్నయ్య దగ్గర ఏం బ్లెస్సింగ్స్ తీసుకుంది, తమ్ముడికేమో బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. తను కూడా ఇద్దరి మధ్యలో నిల్చొని ఇలా వీడియో అనేది తీసాము. మీ ఇద్దరే తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటా వీడియో అని చెప్పేసి నేను కూడా వీడియో అనేది తీసాను అనమాట. ఇది వచ్చేసి చూడండి, మధ్యలో నన్ను అయితే నిల్చోబెట్టి అటు ఇద్దరు నిల్చున్నారు కదా. నేను వెరైటీగా ఉండాలని చెప్పేసి అలా ఫోటో అనేది వీడియో అనేది తీసుకున్నాను. తనేమో మా చెల్లి కొడుకు అనమాట. మా చెల్లి కొడుక్కి మా అమ్మాయి రాఖీ కడుతుంది. వాడైతే రకరకాల ఎక్స్ప్రెషన్స్ తోటి అక్కడ వాడికి సిగ్గవుతుంది అనమాట ఆడ కూర్చోమంటే. నేనేమో మరి డబ్బులు తెచ్చిన వారి అక్కకి ఎంత ఇస్తావురా అని నేను అడుగుతుంటే వాడికేమో సిగ్గవుతుందనమాట, సిగ్గుపడుతుండు. చూడండి, వాడు కూడా రాఖీ కట్టించుకున్నా అనమాట. ఇంకా మా అమ్మాయి మా వాడికి ఇంకా రాఖీ కట్టలేదండి. మేమందరం కూడా నర్సరీగూడెం వెళ్ళి అక్కడికి వెళ్ళాక అందరం కలిసి మా గ్యాంగ్ వేరే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ గ్యాంగ్ కూడా ఇందులో యాడ్ చేశాను. ప్రతిదీ కూడా వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు. చాలా చాలా బాగుంటుంది అన్నమాట వీడియో. ఇప్పుడైతే మా మద్దలు వీళ్ళకి బట్టలు పెడుతుంది అనమాట. చీరలు తెచ్చిన చీరలు ముగ్గురికి పెడుతుంది. ఇంకా మా అమ్ములు రాలేదు కాబట్టి మా అమ్ములు చీర పిన్నికి పెట్టింది. ఇంకా మా అమ్ములు బదులు మా పిన్ని కూర్చుందనమాట. ముగ్గురికైతే ఇప్పుడు బొట్టు పెట్టి ఇంకా గంధం పెట్టేసి కాళ్ళకు పసుపు రాసేసి అందరికి కూడా బట్టలు పెట్టిందనమాట మా మద్దలు. పాపం అందరికీ జ్వరమే అనమాట. కాకపోతే ఇంకా జ్వరం వచ్చింది ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్. ఇంకా పిలిచి అలా ఉంటే బాగోదని చెప్పేసి పాపం అట్నే లేసారు ఇద్దరు, మా అమ్మ మా మరదలు. ఇంకా నాకేమో అక్కడ సరిపోయింది. ఇప్పుడైతే అందరికీ కాళ్ళకైతే పసుపు రాస్తుందండి. ఇంకా పిలిస్తే చాలా మంది ఉన్నారులే, కానీ ఒక 150 కంటే ఎక్కువనే చీరలు పడతాయి. కాకపోతే ఏంటంటే ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు, ఇద్దరికి జ్వరం వచ్చింది. పరిస్థితి అంటే జ్వరం వచ్చింది, ఇంటికి పిలిచిన వాళ్ళకి ఇంకా అలా చేస్తే బాగోదు కదండి. అందుకని చెప్పేసి ఇంకా మా ఆడపిల్లల వరకైతే పిలిచిందనమాట. వీళ్ళకైతే ఇప్పుడు ముగ్గురు కూడా బట్టలు పెడుతుంది మా మద్దలు. చూడండి, అందరికీ ఏ కలర్ అయితే సెట్ అవుతుందో అవన్నీ కలర్స్ తీసామన్నమాట మేమే. తర్వాత ఇంకొక చెల్లి అనమాట, తను రెండో బాబాయ్ కూతురు. తను వచ్చేసి జాబ్ చేస్తుంది ఈ మధ్యనే రీసెంట్గా. తనేమో నైట్ వచ్చిందనమాట. ఈ వీడియో తీసినప్పుడు కూడా నేనైతే లేనండి. మా తమ్ముడు అయితే వీడియో తీసి నాకు ఇందులో జాయిన్ చేయమని పంపించాడు అనమాట. ఇంకా మేమైతే నర్సరీగూడెం ఎప్పుడు వెళ్ళాము, 12ంటికి ఆ టైంలో వెళ్ళేసి నైట్ 8ంటికి అలా వచ్చేసామన్నమాట. అందుకనే వీడియో తీయటం అయితే కుదరలేదు నాకు. మా తమ్ముడే తీసి పంపించాడు. తను కూడా వచ్చి డ్యూటీ నుంచి రాఖీ అయితే తీసుకొని వచ్చి రాఖీ కట్టిందనమాట. ఇంకొక చెల్లి వచ్చిందంట, కానీ తను మరెందుకు తీయలేదో వీడియో అయితే తీయలేదండి మా వాళ్ళు. ఈ వీడియోలో పెద్ద బాబాయ్ కూతురు ఒక ఆమె మిస్ అయింది, చిన్న బాబాయ్ కూతురు చిన్న ఆమె మిస్ అయిందనమాట. ఇద్దరు మిస్ అయ్యారు దీంట్లో. ఇంకా మిగతా వాళ్ళంతా నలుగురం కవర్ అయ్యామన్నమాట. ఈ వీడియో చూసి ఏమనుకుంటారో ఏమో, ఏం ఫీల్గా మాకండి సిస్టర్స్. నెక్స్ట్ టైం మనం అందరం కలిసి ఒక మంచి బ్లాగ్ అయితే తీసేద్దాం, ఓకేనా? సో ఇంకా ఫైనల్గా మా చెల్లి అయితే కట్టేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చేసాము, నర్సరీగూడెం అనమాట. ఇది మేమందరం అయితే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాము. మా అరుణ, మా శ్రీను ఖమ్మం వెళ్ళి 5 గంటలకు వచ్చారనమాట. ఇది వచ్చేసి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళ కోసం వెయిట్ చేసి అందరం ఒకేసారి
ఎప్పుడైనా అంతే చేస్తామన్నమాట. అందరం ఒకే దగ్గర కూర్చొని ఇలా కడతామన్నమాట. చూడండి, ఫస్ట్ మా అత్తయ్య మా బాబాయ్ కడుతుందనమాట వాళ్ళ తమ్ముడికి. ఈసారి స్పెషల్ ఏంటంటే వీళ్ళు అందరూ ఎండి ర్యాకిలు తెప్పించారు, ఎండి ర్యాకిలు కడుతున్నారు అనమాట. మా బాబాయ్ అయితే ఉదయం నుంచి ఎదురు చూస్తుండు, ఎప్పుడు కట్టాలరా, స్టేటస్ పెడదామంటే వీళ్ళు రాలే అని ఉదయం నుంచి చూసి అందరూ మొహాలు కడగా వాళ్ళు వస్తారని వెయిట్ మళ్ళీ తీసి మళ్ళీ మొహాలు కడగా ఇదే సరిపోయిందనమాట. నవ్వి కడుపు ఉబ్బిపోయింది వాళ్ళ కోసం ఎదురు చూసి. చూడండి, ఇంకా లాస్ట్కి ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. ఆ టైంలో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసామన్నమాట వాళ్ళు వచ్చాక. సారీ అండి, ఇందాక మా అరుణ వచ్చిందని చెప్పాను కదా, అరుణ మిస్ అయిందనమాట, రాలేదు, అక్కడే ఉండిపోయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఇందాక ఏదో తొందరపాట్లో అలా చెప్పేశాను. అరుణ అయితే రాలేదండి, మా శ్రీను ఒక్కడే వచ్చాడు. శ్రీను కోసం అయితే వెయిట్ చేశాము. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మా అత్తయ్య అయితే కట్టిందండి వాళ్ళ తమ్ముడికి ర్యాకి. తర్వాత ఒక్కొక్కరుగా ఇక క్యూ లైన్ కట్టారనమాట అందరూ. చూడండి, వెండి ర్యాకీలు కొన్నారు, ఒక్కొక్కటి 600 ఏమో అయిందనుకుంటా. నేను కూడా తీసుకున్నానులే, కానీ నేనైతే ఇంకా తర్వాత కట్టించాను అనమాట. వాళ్ళ అక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఇచ్చేసింది, ర్యాకీ లాగా కట్టలేదు అది. వీళ్ళేమో ఇంకా ర్యాకీ లాగా కట్టేశారు అనమాట. అందరూ వెండి ర్యాకీలు తీసుకున్నారు, ఒక్కొక్కటి 600 అయింది. ఒకళ్ళు అయితే అయిపోయారనమాట. ఇంకా నెక్స్ట్గా క్యూ లైన్ కడతారు చూడండి. ఇప్పుడు మా ఆయన మా మరిది వాళ్ళ డ్యూటీ అనమాట. వీళ్ళిద్దరికి కూర్చోరు. ఇంకా మా వదిన వస్తుంది ఇప్పుడు. చూడండి, వెయిట్ చేస్తారు అనమాట. ఇంకా ఎవరి ప్యాకింగ్లు వాళ్ళైతే ఇంకా అప్పటికప్పుడు సర్దుతున్నారు అనమాట, ఎవరేం తెచ్చారు ఏం చేశారు అని. అప్పుడు ఇక అన్ని స్వీట్స్ బయట పెట్టి, ర్యాకీలు బయట పెట్టి, ఎవరి ప్లేట్లో వాళ్ళు అరేంజ్ చేసుకొని వస్తారు ఇంట్లో ఒక్కొక్కరికి, ఎవరు నెక్స్ట్ అని చెప్పేసి. ఇప్పుడు మా ఆడబిడ్డ డ్యూటీ కాబట్టి తను కూడా ఇద్దరికి వెండి ర్యాకీలే తెప్పించింది అనమాట, వాళ్ళ అన్నయ్యలు ఇద్దరికి. ఇప్పుడు తన డ్యూటీ అనమాట. ఏంటంటే ఇలా చేస్తే అందరికీ ఒకేసారి గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను మొత్తం మా ఇంటి కాడిది ఇక్కడిది అంతా జాయిన్ చేసేసి ఇంకా 2 వీడియోలు ఎందుకులే అని చెప్పేసి మొత్తం లాంగ్ వీడియో చేసేసాను అనమాట. ఇలా అయితే ఎప్పటికైనా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. అసలు చూడండి, మేము లాస్ట్ టైం వీడియో కూడా పెట్టానండి, నేను ఇలాగే చేశాము. మా ఇంటికాడ కట్టేసి అక్కడికైతే వెళ్ళాము నర్సీగూడెం. ఎప్పుడైనా సరే ఏ పండగైనా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము మేమైతే, అందరం కలిసి ఒక్కాడు ఉండాలి అని. మా అరుణ ఒక్కతే మిస్ అయింది ఇందులో, తను వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది అనమాట, అందుకే మిస్ అయింది ఈసారి. ఇద్దరికి వెండి ర్యాకీలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయా? వీళ్ళ ప్రోగ్రాం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిది అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నేనే అనమాట. ఇంకా కొత్తూరి బ్రదర్స్ అనమాట ఇద్దరు. మా వాడు చూడండి, బుడ్డోడు ఎప్పుడా అని అసలు ఎదురు చూస్తుండే అనమాట. పాపం ఈ మధ్యకాలంలో అయితే అందరికీ జ్వరాలే ఫ్రెండ్స్, అసలు ఏమో జ్వరాలు వస్తున్నాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి అసలుకి. మా ఇద్దరు చిన్నపిల్లలకు కూడా జ్వరాలే, మా వాడికి జ్వరమే. తను కూడా వాళ్ళ అన్నయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందనమాట. వాళ్ళ అన్నయ్య డబ్బులు పెడుతుండు ప్లేట్లో, వాళ్ళ చిన్న అన్నయ్య కూడా పెట్టాడులే, కానీ తర్వాత వీడియో అనేది మిస్ అయిందనమాట. ఇప్పుడు నేను మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను అనమాట. ఎప్పుడైనా సరే పాపం మా అన్నయ్య ఇక్కడ దాకా వచ్చి నాతో కానీ మారంతో కానీ రాఖీ కట్టించుకొని వెళ్తాడు. మా అన్నయ్య కోసం మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా సరే కంపల్సరీగా నీ దగ్గరికి వస్తామన్నయ్య రాఖీ తీసుకొని. అయితే ఎప్పుడైనా సరే ఇంకా మా వదిన వస్తుంది కాబట్టి వదినతో పాటు అన్నయ్య వచ్చి ఇంకా ఇక్కడే కట్టించుకుంటాడు ఎప్పుడైనా సరే. ఈసారి అన్నయ్య కోసమే స్పెషల్గా వెళ్ళాలన్నమాట. చూడండి, మా అన్నయ్య కోసం నేను తెచ్చిన రాఖీ. వాళ్ళందరూ వెండి తెచ్చారు ఫ్రెండ్స్, నాకు చెప్పకుండా. నేనైతే ఇంకా నార్మల్గానే కట్టాను. వెండిదా మామూలుదా రాఖీ అనేది కాదండి, ప్రేమ ఎంత ఉందనేది ముఖ్యం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మా వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో. వెండిది మామూలు రాఖీ అనేది కాదండి, ప్రేమ ఎంత ఉన్నది అని ముఖ్యం. అంటే వెండిది కట్టినంత మాత్రాన ప్రేమ
లేదనేం కాదు, అలా అనిపించింది నాకైతే, చెప్పేశాను అంతే. మా అన్నయ్య మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడనమాట. ఇంకా మా అన్నయ్య దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ మా చెల్లి అనమాట. తను వచ్చేసి మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, వీడియోలలో చూసే ఉంటారు. ఇందాక ఫస్ట్ మా అత్తయ్య కట్టింది కదా బాబాయి, తన కూతురు అనమాట. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయిందిగా, అన్నయ్యకి తను కడుతుందనమాట. ఇప్పుడు అరుణ ఉంటే అరుణ కట్టినాక తను కట్టేది. ఇంకా వీడియో పెట్టాలంటే చాలా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంతమందికి అంటే, తను ఇంకొక తమ్ముడు దగ్గరికి మేము వెళ్తాం. ఈసారేమో కొద్దిగా పండగ హడావిలో ఉండి వెళ్ళలేదన్నమాట. ఇంకా అసలుకి ఒక గంట వీడియో ఉంటుంది మాది, అంత పెద్ద ఫ్యామిలీ అనమాట. అందరం ఒకే చోట ఉంటే అసలుకి ఫుల్ ఎంజాయ్గా. చూడండి, మా అన్నయ్యకి కలాకానే కావాలంట, స్పెషల్గా దాన్ని కలాకానే పెట్టమని అడుగుతుండ అనమాట. ఇంక మా వాడు చూడండి వింత వింతలు చేస్తున్నాడు పక్క నుండి, మాకెప్పుడు కడతారు రాకి, మాకెప్పుడు కడతారు అని చెప్పేసి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళే అనమాట. ఇంకా మా అన్నయ్య అయితే డబ్బులు పెట్టిండు అనమాట ఇద్దరికి. ఇప్పుడు ఫైనల్గా ఇంకా మా అమ్మాయి డ్యూటీ వచ్చేసింది అనమాట. మా అమ్మాయి కడుతుంది. ఇంకా వీడియో లాస్ట్లోకి వచ్చేసింది. పాపం వెయిట్ చేసి పిల్లలు అయితే అరిసిపోయారనమాట. పెద్ద నుంచి చిన్న అందరూ ఒకేసారి కట్టాలని చెప్పేసి అట్లా ఆగిపోయారు. ఇంకా నేను కూడా నార్మల్గానే తీసుకున్నానండి ర్యాకీలు. ఒకళ్ళు వాడిపోయాయి అందరి పాపం, అలసిపోయి. మా అమ్మాయి చిన్నోడికేమో నార్మల్ ర్యాకే కట్టింది. ఇంకా చిన్న చందన ఏమో వెండి ర్యాకే కట్టింది అనమాట. అది కూడా ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఒకే రోజు 2 పండుగలు కావడంతో నాకైతే అక్కడ ఇక్కడ ఫుల్ బిజీ అనమాట. నేను మామూలుగా అంటే మామూలుగా లేదు బిజీ. మళ్ళీ ఆ రోజు నైటు సాయంత్రం దాకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి, మళ్ళీ నైట్ తమ్ముడు భోజనానికి పిలిస్తే మళ్ళీ అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడికైతే వెళ్ళొచ్చాము. మా వాళ్ళిద్దరు కూడా స్వీట్ తినిపిస్తున్నారు వాళ్ళ అక్కకి. ఇద్దరు వాళ్ళ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారనమాట. చూడండి ఎలా పెడుతున్నారో అసలుకి. ఇంకా చూడండి మా బ్యాచ్ని ఒకసారి చూపిస్తాను అందరినీ. ఇంతమంది కెమెరా వెనుకుంటారనమాట. కెమెరా వెనక ఉండి కెమెరాని నడిపిస్తూ ఉంటారు వీళ్ళంతా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా చందన డ్యూటీ అనమాట. ఇప్పుడు తనకు కూడా జ్వరమేనండి పాపం. బొడ్డోళ్ళు ఇద్దరికి జ్వరమే, మా వాడికి జ్వరమే, ఇద్దరికి జ్వరమే. అసలు పిల్లలైతే పాపం తట్టుకోలేకపోయారు, ముగ్గురు కూడాను. చూడండి, తను కూడా వెండి ర్యాకిల్ తెచ్చిందనమాట అన్నయ్యలకి. పెద్ద ఆయనకి చిన్న ఆయనకి వెండి ర్యాకిల్ తెచ్చింది. ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చాము, అందరం కట్టుకున్నాము మంచిగా. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈసారి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఎవ్వరు తేలేదు, అంతా ఇంకా హడావిడి ఉందన్నమాట ఈసారి. మా అరుణ వీడియో కాల్లో మాట్లాడుతుందనమాట. మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటే మా అరుణ ఒక్కతే అక్కడ ఉందని మొత్తం అందరం కట్టిందాక కూడా వీడియో కాల్లోనే ఉందన్నమాట మాట్లాడుకుంటూ. పాపం ఉదయం పూట రెడీ అయ్యి అందరూ అలసిపోయి మొత్తం ఇంకా కొత్త డ్రెస్సులంతా తీసేశారనమాట. మొత్తం నైటీల మీదే ఉన్నారు పిల్లలైతే.
అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చారు మళ్ళీ. చూడండి మామూలు డ్యూటీ కూడా అయిపోయింది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మామూలు అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో అయితే ఇదండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే అందరం కూడా రాఖీలు కట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వచ్చేసరికి ఇక్కడ భోజనం చేసేస్తారండి. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఆ వీడియో కూడా నేను తీద్దామనుకున్నాను, మిస్ అయిందనమాట. మా వారైతే తీయలేదు. మా వారైతే వచ్చారు కానీ వీడియో అయితే తీయలేదు. మొత్తం రౌండ్గా కూర్చొని అందరు కలిసి భోజనం చేశారంట. ఇక్కడికి వచ్చాక తను మా ఆయన వచ్చి నాకు ఇంటికి వచ్చి చెప్పాడనమాట, వీడియో తీయమంటే తీయలేదని, ఇంకా తీయలేదు, వీడియో తీయకుండా మళ్ళీ చెప్తున్నామని నేనే అన్నాను మా వారిని. వీడియో తీస్తే అది కూడా ఇందులో జాయిన్ చేసేదాన్ని అనమాట. సో ఫైనల్గా అయితే ఇదండి వీడియో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది. సో ఇద్దరు కలిసి మా చందనాకైతే ఒక డ్రెస్ అయితే ప్రజెంట్ చేశారండి. చూడండి, మా చందనాకు డ్రెస్ తీసుకున్నాను అనమాట నేను, అది ఇద్దరు కలిసి పెట్టేశారు. ఇంకా ఫైనల్గా ఇదండి మా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఇంట్లో వీడియో అనమాట. ఈ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, వీడియోని మిస్ చేయకుండా చూసే